లలిత బంగారు ఆభరణాల సంస్థ విశాఖలో వ్యాపార దుకాణాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న విశాఖలో నాణ్యమైన బంగారు నగలకు లలిత సంస్థ వేదిక కావాలని యనమల ఆకాంక్షించారు. హాల్మార్క్ ధృవీకరణ బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, సమకాలీన వెండి వస్తువులు అందుబాటులో ఉంచినట్లు యాజమాన్యం తెలిపింది. అదేవిధంగా ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం వారు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ ఏదైతే వారు స్థాపించినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది విశాఖపట్నంలో ఇలాంటి ఒక జ్యువెలరీ కాదు, మీ ఆంధ్రదేశంలో ఇలాంటి పెద్ద షోరూమ్ ఎక్కడా లేదు. కానీ మేము ఇచ్చే ధరలు చాలా తక్కువ. ఒకసారి మేము చాలా రిక్వెస్ట్ చేసినాను, ఎక్కడ కొనక ముందు లలితతో పోల్చి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత తేడా ఉందని చెప్పేసి. ఎవరైనా కొనవచ్చు. మీకు 1000 రూపాయల్లో గోల్డ్ ఐటమ్ ఉంది, ₹1,00,00,000 కూడా ఉంది.